కొండయ్య, మా దమ్మనపల్లి గ్రామం. ఇది పాతూరు. ఇది వచ్చేసి వాటర్ కోసం కుళాయిలు వేయాలని దీన్ని పాలుగొట్టి దాన్ని పూర్తి చేయకుండా రోడ్డు వేస్తాము అలా అని చెప్పి ఒక 2 years అవుతుంది. 2 years నుంచి ఇది ఇలానే చెప్తా, ఇలానే కంటిన్యూ చేస్తా. దీనివల్ల వాటరు లీక్ కావడం వల్ల వైరస్, దోమ, మిగతా ఇటువంటి సమస్యలన్నీ చిన్నపిల్లలు ఉన్నారు. తర్వాత వచ్చేసి ఎదుటి వాళ్ళ బంధువులు కానీ రావాలన్నా పోవాలన్నా చాలా కష్టమవుతుంది. నైట్ పూట చూస్తే పాములు, ఇటువంటి విషపురుగులు వస్తున్నాయి ఊర్లోకి. అందులో ఒకటి ఈ ఊరు వచ్చేసి పాతపడిపోవడం వల్ల చాలామంది కొన్ని ఇల్లులు వచ్చేసి బయటికి వెళ్ళిపోయినాయి. కొన్ని ఇల్లు కూడా పోవడానికి కారణం ఇదే జరుగుతుంది. ఖచ్చితంగా అధికారులు దీని మీద దృష్టి పెట్టి రోడ్డు వేయాలి పూర్తిగా. ఇంకొకటి ఈ నీటి సమస్య కూడా పూర్తి చేయాలని కోరుకుంటూ, మరియు లైటు వ్యవస్థ ఇది కూడా కొంచెం ఇప్పుడు మధ్య చేశారు. ఓకే, దీనికి బాగా ఇబ్బంది ఏం లేదు. కానీ ఈ రోడ్డు వ్యవస్థ చాలా ఇబ్బందిగా ఉంది. దీనివల్ల చాలామంది కుటుంబాలు కూడా బయటికి వెళ్ళిపోతున్నాయి. మరియు టౌన్కు అందరూ వలసలు వెళ్ళిపోతున్నారు. దీనివల్ల ఊరు కూడా వలసలు వెళ్ళిపోవడం వల్ల ఊరు కూడా నాశనం అవుతుంది. కావున ప్రతి ఒక్కరూ అధికారులు, ఇంకొకటి పల్లెటూర్లు బాగుంటేనే పట్టణాలు బాగుంటాయనే సామెత ఉంది. ప్రతి ఒక్కరూ దీని మీద దృష్టి పెడితే గ్రామం అభివృద్ధి చెందుతుంది. మరియు ప్రజలు కూడా ఇక్కడనే ఉంటారు. దీనివల్ల అందరూ ఆహ్లాదకరంగా ఉంటుంది. దీన్ని మీరు ప్రతి ఒక్కరూ అధికారులు చూసుకొని దీని సమస్యలు పూర్తి చేయాలని త్వరగా కోరుకుంటూ, నేను ఒక యువకునిగా చెప్తున్నా. మరియు దీన్ని గురించి నేను ఎందుకు బాధపడుతున్నాను అంటే, మా ఊరు వచ్చేసి 350 ఇల్లులు ఉన్న ఊరు. ఇది మంచి పెద్ద ఊరు. ఈ పూర్వల మండలంలోనే ఇది మేజర్ ఊరు. కానీ ఇప్పుడు దీని యొక్క దృష్టి వచ్చేసి చాలా దారుణంగా తయారైంది. ఇటువంటి డెవలప్మెంట్ లేకపోవడం వల్ల జనాలంతా వెళ్ళిపోతున్నారు. ముసలోళ్ళు వీళ్ళు కింద పడ్డము, వాళ్ళ గాయాలు కావడము, ఇటువంటి సమస్యలు చాలా ఉన్నాయి. ప్రతి ఒక్కరూ అధికారులు దీని మీద దృష్టి పెట్టి, ఎటువంటి రాజకీయాలు వాటికి సంబంధం లేదు. ఇదేది వచ్చేసి మా ఊరు డెవలప్మెంట్ కోసం మాట్లాడుతున్నాను. ఇది రాజకీయంగా ఇంకొకటి అని నేను ఎటువంటి కామెంట్ చేయడం లేదు. ప్రతి ఒక్కరూ అధికారులు దీని మీద దృష్టి పెట్టి మా ఊరు డెవలప్మెంట్ చేయాలని కోరుకుంటూ ఉన్నాను. రమణపల్లె పడి రక్తం గారి రాలేక ముబ్బుకు ఆ రోడ్డు సరిలేక నాకు పని అయింది నాయన. నడుములు రక్తం పడి ఇదో రక్తం అంతా భారీ ఆసుపత్రికి పోయి సూది లేపించుకొని ఇదే అంతా కత్తరిచ్చే ఇంటికి లంగ్ చేసింది ఆయన. చూసింది అప్పుడు రోడ్డు కావాలా. నీళ్ళ పైపులు తీసేసి పెరిగి ముంబల నీళ్లు లేకుండా, మాకు నడిచేదానికి లేకుండా చీమలు, పాములు, పురుగులు అన్నీ వచ్చి పిల్లలు బయటికి రాలేక ఒంటికి కూడా ఇళ్ళని పోసుకుంటున్నారు. భయపడి మాకు చేసేవాడు లేడు, ఈసారి ఇచ్చేవాడే లేడు. ఓటు కూడా ఉంటే మీ ఓట్లని మార్చినామనేది అది చెప్పేది ఇది చెప్పేది అంతా కింగారు పట్టించి మమ్మల్ని అన్యాయం చేస్తుండ్రు సార్. మీరు వచ్చి ఇది న్యాయమా అన్యాయమా అని చూసి ఆలోచించండి సార్. దాన్ని ఇది రోడ్డు ఎవరు అనుకోకుండా నేను పంచాయతీ సెక్రటరీ గురించి చెప్పినా అన్న. రోడ్డు మీద కింద పడుతున్నారు. ఏరియా ఊరి వాళ్ళు వచ్చిండే మోకాలు కూడా దెబ్బతిని వాళ్ళు పాపం చాలా బాధపడిపోయినారు. మా అమ్మ కూడా కింద పడి 4 కుట్లు భాగ్యలక్ష్మి ఆసుపత్రిలో నేర్పించుకొని వచ్చినాం. మా అత్త సుబ్బమ్మని ఆమె గురికి రెట్ట నొప్పి పట్టింది కింద పడి దారి. ఈ రోడ్డు అనుకోమంటే పంచాయతీ సెక్రటరీ చెప్తే ఊరు కేర్ చేయడం లేదు. నేనైతే ఫోన్ చేశాను 4-5 ఓట్లు. ఏమన్నా ఉంటే పోయి ఓట్లు అవి మార్చడానికి మారుతున్నా కానీ ఈ రోడ్డు చూడమంటే ఊరు పట్టించుకోవడం లే. అమ్మమ్మ ఈ కూటమి ప్రభుత్వం వీళ్ళు గుడికి నాయకుల గురికి ఊరు పట్టించుకోవడం లే. ఊరు ఈ కూటమి ప్రభుత్వం వచ్చింది కదా, వాళ్ళ ప్రభుత్వంలోనే ఇది తీసింది. ఊరు అనుకోమంటే ఏమనుకోవడం లేదు. ఇసువిటి అవుతున్న చేయడం లే. ఊరు ఉన్నాళ్ళ పావాలన్నా మీరే చూసి ఈ గ్రామంలో మాకు రోడ్డు వేసి, మాకు నైట్ పూట ఈ ముసలోళ్ళు వాళ్ళు బాగా పాములు ఈ రాకుండా వాళ్ళు తిరిగేదానికి బాగుండాలని గ్రామంలో అందరికీ తెలియజేయముంది. ఆర్డీఓ గారికి, పంచాయతీ సెక్రటరీ గారికి, నాయకులకు అందరూ చూసి మాకు ఈ రోడ్డు వేయాలని, మాకు ఈ సమస్య లేకుండా చేసి అందరినీ బాగా చేయాలని మా గ్రామంలో కోరుతున్నాం. మేము దయచేసి చూడాలి. స్థానిక నాయకులకు ఏమైనా తెలిపారా? అందరికీ తెలుసు, ఇది మొత్తానికి తెలుసు. వాళ్ళు చేయడం లేదు. ఈ కూటమి ప్రభుత్వం ఊరు పట్టించుకోవడం లేదు. రోడ్లు ఊరు ఎవరు అనుకునేలే లేరు. మా గ్రామంలో చేసి ఎండిఓ సార్ కానీ పంచాయతీ సెక్రటరీ కానీ
ఊరు పంచాయతీ సెక్రటరీ ఊరు రావడంలే పిలిచి రాని సార్ అంటే ఊరు రాలే. నాకు ఈ రోజు కూడా ఫోన్ చేస్తే నాకు ఓట్లు పంచాయతీ ఉన్నాయి అవి చూసుకుంటున్నా అన్నాడు. ఏం సార్ అంటే ఈరోజు మిమ్మల్ని చూసి నేను ఈరోజు సాయంత్రం వచ్చి చేస్తాలే అంటున్నాడు. ఈ సాయంత్రం కూడా చూడండి మీరే ఆయన ఎంతవరకు వస్తాడు. తిరుమలయ దోమలు కట్టి ఎన్ని రోతగా ఉన్నాయి, రోడ్డు బాగలేవు, పట్టించుకోలే, నీళ్లు బాగలేవు, పట్టించుకోలే, అన్ని కింద పడుతున్నాడు. అందరు జిల్లా చేసి అందరూ పట్టించుకోలే నాయకులు. కడప పోయిన చూపించుకున్నాము, పట్టించుకోలే నాయకులు. ఇన్నేళ్ళు పట్టించుకోలే. ఈ పంచాయతీ నాయకులు మంచోళ్ళు కాదు, పట్టించుకోలే. అది జిల్లా జిల్లా నీళ్ళ నీళ్ళ ఇదో ఎన్ని నీళ్ళ కాళ్ళు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.